ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ ఉంది, రాయి. రాయి వెనుకున్న గూఢార్థం ఏంటి? స్టోన్ ఈజ్ ద సింబల్ ఆఫ్ వాట్? స్టోన్ అంటే ఆ బండరాయి క్రీస్తే, కానీ దానికన్నా ముందల స్టోన్ అనేది దేనికి సాదృశ్యం అన్నా? నన్ను బైబుల్ ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్ళాలి వాక్యానుసారంగా. లా, ధర్మశాస్త్రం ఎక్కడ రాశాడు? పదాజ్ఞల్ని రాతి పలకల మీద రాశాడు. సో స్టోన్ రిప్రజెంట్స్ లా, ధర్మశాస్త్రము. ఫర్ ఎగ్జాంపుల్ యోహాను సువార్త 2లో యేసయ్య తన మహిమను మొదటిసారిగా కనపరిచాడు. ఆయన మహిమను కనపరిచి ఏ అద్భుతం చేశాడు? అక్కడ నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఓకే, మరి వచ్చి అయిపోయింది అన్నప్పుడు నా సమయం ఇంకా రాలేదన్నాడు. తర్వాత వెనువెంటనే అద్భుతం చేశాడు. ఎన్ని రాతి బాణల్లో, అక్కడ ఏ బాణలు అవి? రాతి బాణల్లో నీళ్లు పోశారు. 6 రాతి బాణాలు అంతే. రాతి బాణలో నీళ్లు పోస్తే వేసే ఆ నీటిలో నుంచి ఏమే అద్భుతం చేశాడు? ఆయన ద్రాక్షారసంగా మార్చాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. అయితే ఆ రాతి బాణ ఇట్ రిప్రజెంట్స్ ధర్మశాస్త్రం లేదా ఓల్డ్ టెస్టమెంట్. అక్కడి నుంచి ద్రాక్షారసం దేనికి సాదృశ్యం? న్యూ టెస్టమెంట్ ఎక్కడ మొదలైంది? కమ్యూనియన్ ఏంటి? బ్రెడ్ అండ్ వైన్. బ్రెడ్ అండ్ వైన్ రిప్రజెంట్స్ న్యూ టెస్టమెంట్. సో ఓల్డ్ టెస్టమెంట్ సమయం అయిపోవచ్చింది. ఓకే, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి నేను రాలేదు, దాన్ని నెరవేర్చడానికే వచ్చాను. ఇప్పుడు ఇదే ధర్మశాస్త్రం, దీని పని అయిపోయింది. ఇక్కడి నుంచి న్యూ వైన్ తీసుకొస్తున్నాను, న్యూ టెస్టమెంట్ తీసుకొస్తున్నాను అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ దేనికి సాదృశ్యం? సింపుల్గా చెప్పేస్తాను. పీస్. ఓకే, ఇంకా ఈరోజు వేసుకుని రాలా? హోలీనెస్. వైట్, హోలీ, పరిశుద్ధత. యేసయ్య పుట్టిన వెంటనే ఎటువంటి వస్త్రాలతో ఆయన కప్పారు? తెల్ల వస్త్రాలే. చనిపోయినప్పుడు, సమాధి చేయబడినప్పుడు ఎటువంటి వస్త్రాలు? తెల్ల వస్త్రాలు. పుట్టిన దగ్గర నుంచి చనిపోయినంత వరకు కూడా ఇక్కడ తెలుపు, జీవించింది తెల్లగానే, పరిశుద్ధంగానే అని అర్థం. మరి పునరుద్ధారుడైనప్పుడు ఆ తెల్ల వస్త్రాలు ఎక్కడ పెట్టాడు? అక్కడ చక్కగా మడిచేసి కర్చీఫ్తో సహా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు అంతే. అవునా కదా? ఇదంతా తెలిసింది అంతే. అంటే ఇప్పుడు ఆ వైట్, ఆ తెల్ల వస్త్రాలు, ఆ పరిశుద్ధత ఎవరి కోసం పెట్టాడు? నీ కోసం, నా కోసం పెట్టాడు. అంటే అది వైటే కానీ, వైట్ గార్మెంటే కానీ ఇట్ రిప్రజెంట్స్ హోలీనెస్.